తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణ అభివృద్ధిని శాసించే రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-2026 సంవత్సరానికి గాను మరి ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో. చాలా విషయాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, మహాత్మా గాంధీ గారిని, ఇంకెన్నో సామెతలు, ఇంకెన్నో సూక్తులు చెప్తూ మరి మల్లు భట్టి విక్రమార్క గారు తన బడ్జెట్ ప్రసంగాన్ని ఆ 72 పేజీల బడ్జెట్ డాక్యుమెంట్ను చదవడం జరిగింది. అయితే మరి ఈ బడ్జెట్లో మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మేము ఆ విధంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం అని చెప్తూ యథావిధిగా గత ప్రభుత్వం ఆ విధంగా తెలంగాణను నాశనం చేసింది, ఈ విధంగా తెలంగాణను నాశనం చేసిందని చెప్తూ అభూత కల్పనలు, దుర్మార్గమైన ఆరోపణలు, అవాస్తవాలు, అసత్యాలు, నిందలు వేస్తూ ఈ బడ్జెట్ ప్రసంగం అనేది సాగింది. నిజానికి బడ్జెట్లో మీకు ఇచ్చిన అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని రాష్ట్రాన్ని దేశంలో గొప్పగా తయారు చేస్తామన్న దాని మీద ఉండాలి బడ్జెట్ ప్రసంగం. మొదటి 2-3 పారాగ్రాఫ్లోనే మళ్ళీ కేసీఆర్ గారి మీద, వారి అద్భుతమైన పాలన మీద విషయం చిమ్మే కార్యక్రమమే మల్లు భట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చేసింది. నేతి బీరకాయలో నేయి ఉంటుంది అన్నది ఎంత సత్యమో, ఈ కాంగ్రెసు బడ్జెట్ డాక్యుమెంట్లో సంక్షేమం, అభివృద్ధి ఉంటుందన్నది అంత సత్యం. ఇక కొంచెం అన్నీ చెప్పడం సాధ్యం కాదు, కానీ నేను ఒక 4-5 విషయాల మీద మాత్రం తప్పకుండా మాట్లాడాలనుకున్నాను. ఒక బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే కాకుండా నేను ఒక మాజీ అధికారిగా ఈ విషయాలు, ఒక పౌరుడిగా ఈ విషయాలు కొన్ని తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఇక మల్లు భట్టి విక్రమార్క గారు మరి 2వ పారాగ్రాఫ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారతదేశాన్ని ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకున్నారు. అందుకే రాజ్యాంగ నైతికతను ఆయన పదే పదే నొక్కి చెప్పారు. అయ్యా మల్లు భట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడితేనే నాకు నవ్వు వస్తున్నది. నిజంగా రాజ్యాంగ నిర్మాతను ఎన్నడన్నా గౌరవించినారంటే మీరు? ఆ మహనీయుడు చావడానికి కారణం మీ కాంగ్రెస్ పార్టీ. ఆ మహనీయుడు ఇంకొక 10 సంవత్సరాలు సుఖంగా బతికి ఈ దేశానికి ఎంతో గొప్ప సేవ చేసేవారు. అయ్యా నేను బాగా చదువుకున్నాను, ప్రపంచంలో రకరకాల దేశాలు తిరిగాను, నాకు ఇంకా ఎక్కువగా పని ఇవ్వండి, ఈ దేశంలో ప్లానింగ్ గురించి నేను మాట్లాడగలను, ఆర్థిక వ్యవస్థ గురించి నేను మాట్లాడగలను, డిఫెన్స్ గురించి కూడా నేను మాట్లాడగలనని ఆ మహనీయుడు వేడుకున్న జవహర్లాల్ నెహ్రూ గారికి లెటర్ రాసినా కనికరించలేని పార్టీ మీ పార్టీ. ఆయన హిందూ కోడ్ బిల్ పెట్టి పురుషులకు మహిళలకు సమానమైన హక్కులు ఉండాలి, సమానమైన అవకాశాలు ఉండాలి, సంపదలో అన్ని హక్కులు ఉండాలని వేడుకుంటే ఆ హిందూ కోడ్ బిల్లును ఖతం చేసి ఆ మహనీయుడు బాధతోని, ఆవేదనతోని తొందరగా చనిపోయే ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చిన మీరు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఉచ్చరిస్తూ ఉన్నారు. వారి పేరు ఉచ్చరిస్తున్నారు, సంతోషం, కానీ దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇక కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పాలి. మరి రేవంత్ రెడ్డి గారేమో అసెంబ్లీ సాక్షిగా మహిళా జర్నలిస్టులను బట్టలు ఊడదీసి ఊరేగించి తంతామని అంటున్నారు. మరి రాజ్యాంగంలో ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 మరి ముఖ్యంగా రైట్ టు లైఫ్ అనే అధికరణం ఏదవుతుందో ఆ అధికరణాన్ని నిరంతరం అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల ఉల్లంఘిస్తూ మీరు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. ఏ రాజ్యాంగం చెప్పింది? రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని
చూపిస్తూ ఉంటాడు దేశ ప్రజలకు చూడు రాజ్యాంగం అని. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ మీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇక 3వ పారాగ్రాఫ్లో నాకైతే నవ్వు వచ్చింది. 3వ పారాగ్రాఫ్ అయితే అబ్సల్యూట్లీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి కట్టబెట్టలేదు. మీరు తెలంగాణ ప్రజలను ఘోరంగా 6 గ్యారంటీల మత్తుమందు చల్లి అబద్ధాలు చెప్పి గత ప్రభుత్వాన్ని బదనాం చేసి వాళ్ళు చేయనివన్నీ కూడా చేసినట్టుగా మరి చూపించి ప్రజలను ఘోరంగా తప్పుదో పట్టించి అధికారాన్ని దొడ్డిదారిన మరి గుంజుకున్నారు. మీరేమో ఇక్కడ నమ్మి కట్టబెట్టిన అధికారం అన్నారు. మిమ్మల్ని నమ్మిరా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మనందుకు మీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, లక్ష్మీ నరసింహస్వామి, కురుమూర్తి వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా మరి వేములవాడ రాజేశ్వర స్వామి, అదేవిధంగా బాసరలో సరస్వతీదేవి, అదేవిధంగా అందరి దేవుళ్ళ మీద యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, ఇట్లాంటి దేవుళ్ళందరి మీద కూడా ఒట్టేసి నన్ను నమ్మండి అని అడుక్కునే స్థాయికి వచ్చింది. ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టలేదు. మేము ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా అన్నారు. ఎంత పెద్ద జోక్ అండి ఇది. మీరు వ్యక్తిగత ప్రయోజనాలకు తాకట్టు పెడతలేరా? అమృత్ టెండర్లు ఎవరికి పోయినాయండి? కొడంగల్ నారాయణపేట టెండర్లు ఎవరికి ఇచ్చిండ్రు? మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. క్యాబినెట్లో ఉండే ఒక సీనియర్ మంత్రి, ఆయన సొంత కంపెనీకే టెండర్లు వస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదండి అది? మరి వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధం లేకుండా ఇచ్చినా మీరు? కొడంగల్లో లగచెర్లలో ఆ బంజారాల భూమిని గుంజుకున్నారు కదా, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి గుంజుకున్నారు? మీ ముఖ్యమంత్రి గారి అల్లుడి కళ్ళల్లో ఆనందం చూడడానికి గుంజుకున్నారు. స్వచ్ఛ బయో, ఇంకా ఎన్నో సంగతులు. ఇంకా హైదరాబాద్ చుట్టూ 4th సిటీ, 4 బ్రదర్ సిటీ, 420 సిటీ, ఇట్లాంటివన్నీ రోజు వినొస్తున్నాయి. హెచ్ఎండిఏలో, జిహెచ్ఎంసీలో, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని రెవెన్యూ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో ఆ బ్రదర్సు సంతకాలు పెడితే తప్ప, ఇలా ఆ బ్రదర్సు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఫైల్ మోగాని పరిస్థితి. మీరు అంటున్నారు మేము ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా అని మాట్లాడుతున్నారు. ఇంతకన్నా పెద్ద జోక్ ఉంటుందా? భట్టి గారు, అధికార పీఠం హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులు పెంచుతూ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నారు. నిన్న కూడా ఒక రైతు చచ్చిపోయాడు. 89 మంది విద్యార్థులు చచ్చిపోయారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమనుకుంటూ బతుకుతున్నారు. ఎప్పుడొచ్చి మీ బుల్డోజర్ ఇల్లు కూడా పడతారు? హైడ్రా పుణ్యమా అని చెప్పేసి మీ దగ్గర ఈరోజు హైదరాబాద్ సిటీలో ఒక్కరు కూడా చక్కగా లేరు. ప్రజల జీవన స్థితిగతులు పెంచుతూ అని అంటున్నారు. జీవన స్థితులు పెంచుతారా మీరు? రియల్ ఎస్టేట్ రంగాన్ని చూడండి ఒకసారి, మొత్తం కుదేలైపోయింది. ఒక్కడు కూడా ఇలా బిల్డింగ్లు ఆడడానికి ముందరికి వస్తలేడు. దాని మీద లక్షలాది మంది కార్మికులు, ఎంతోమంది చిన్న చిన్న పెద్ద పెద్ద రియాల్టర్లందరూ కూడా ఆధారపడ్డారు. హైదరాబాద్కు తలమానికం లాంటిది, తెలంగాణకు తలమానికం లాంటి రియల్ ఎస్టేట్ రంగం ఇలా కథమైపోయింది. ఇంకా రెవెన్యూ ఎడికెళ్ళి వస్తుంది. మీరు ప్రజల జీవన స్థితిగతులు పెంచుతారా? ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తారా? ప్రజలకు వినమ్రంగా అంటున్నారు. ఇంతకన్నా జోక్ ఇంకోటి ఉండదు. 3వ పారాగ్రాఫ్లో వినమ్రంగా ప్రజలకు నిత్యం జవాబుదారీతనంతో ఉంటూ అంటున్నారు. వినమ్రంగా ఉంటున్నారా మీరు? మీ కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఏందా మాటలు? మీ మంత్రులు వాళ్ళు మాట్లాడే మాటలేనా? ముఖ్యమంత్రి గారు ఇక ఆయన నోరు తెరిస్తే అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ బయట, పిల్లల ముందర, మహిళల ముందర ఎక్కడ పడితే అక్కడ బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ బూతుల భాష దురదృష్టానికి ప్రజలకు కూడా వస్తూ ఉన్నది. అది వాళ్ళు ప్రభుత్వం మీద కోపాన్ని బూతుల రూపంలో చూపిస్తున్నారు. బూతులకు మేము ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, కానీ ముఖ్యమంత్రి నేర్పిస్తూ ఉన్నాడు డైరెక్ట్గా. మళ్ళీ సమర్థించుకుంటా ఉన్నారు. నేను కూడా మనిషినే, నేను ఇట్లా మాట్లాడకపోతే నాకు ఇంతవరకు నాకు కోపం, దానికి పరిమితులు ఉంటాయా అన్న కాడికి మరి ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. వినమ్రంగా అనే పదం దయచేసి మీ బడ్జెట్ డాక్యుమెంట్ నుంచి తీసేయండి. ప్రజలకు నిత్యం జవాబుదారీతనంతో ఉంటున్నారా మీరు? మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మాజీ మంత్రులు, సీనియర్ సభ్యులు, వాళ్ళు చివరకు ఎంఐఎం వాళ్ళు వేసిన ప్రశ్నలకు మీరు ఎక్కడ కూడా జవాబులు చెప్తలేరు. అన్నీ అవాయిడ్ చేస్తున్నారు. మన ఆ ఎంఐఎం సభ్యుడు ఒక ఆయన ఏమన్నాడు, ఇది గాంధీ భవనా లేకపోతే అసెంబ్లీనా అని చెప్పి వాకౌట్ చేసిపోయాడు. మీరు ఒక్క ప్రశ్నకు సమాధానం ఇస్తలేరు.
అవన్నీ కూడా బయట ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. మీరు వినమ్రంగా అది కూడా జవాబుదారీతనంతో మీరు మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. మీరు ఏమాత్రం కూడా జవాబుదారీతనం లేదు. మీ దగ్గర నుండి జవాబుదారీతనం కోరుకున్న ప్రతిసారి కూడా మీ నుంచి వస్తున్న ఆన్సర్ ఏందయ్యా అంటే పోలీస్ కేసులు. ఇవాళ యాజ్ లేటెస్ట్ యాజ్ టుడే యువర్ మొయినాబాద్ పోలీస్ హ్యావ్ బుక్డ్ ఎ కేస్ అగెన్స్ట్ అవర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. అంటే ఈ లెవెల్లో మరి మీ పాలన జవాబుదారీతనం ఉన్నది. మీరు ఇక వినమ్రంగా జవాబుదారీతనం అంటే ఇక అది పెద్ద జోక్ అని నేను అనుకుంటున్నా. ఇకపోతే మరి మీరు ఇంకో మాట కూడా ఉన్నారు, నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది. నిజానికి ఎవరు నిజం ఎవరు అబద్ధం? ఆర్థిక శాఖ మంత్రి గారు, ఎవరు నిజం ఎవరు అబద్ధం? ఈ రాష్ట్రానికి ఒక పునాది, ఈ రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు ఒక గొప్ప రాష్ట్రంగా తయారు చేయడానికి, ఒక బంగారు తెలంగాణ తయారు చేయడానికి కోసం 10 సంవత్సరాలు కేసీఆర్ గారు కష్టపడ్డది నిజమా, లేకపోతే 1.5 సంవత్సరంలోనే దీన్ని అధోపాతాలానికి తీసుకుపోయిన మీ పాలన నిజమా అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. మరి మీరు మాత్రం నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉంటారు. నిజం కాదు ఇక్కడ ప్రచారం ఉన్నది, మీ అబద్ధమే ఎక్కువగా ప్రచారంలో ఉన్నది. నిజం చెప్పిన వాళ్ళందరినీ కూడా మీరు జైల్లో వేస్తున్నారు, పురుషులు మహిళలను చూడకుండా. ఇది వాస్తవం. ఇకపోతే మరి ఇక కొన్ని రంగాల గురించి మాట్లాడితే, మీరు హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారి బడ్జెట్ ప్రసంగాన్ని నేను చదివిన, ఈరోజు తమరి బడ్జెట్ ప్రసంగాన్ని కూడా నేను చదివిన. వారు మేము కేంద్రానికి రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆ కేంద్ర ప్రభుత్వపు వాటా ఏదైతే ఉందో, లేకపోతే ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా మనకు కేంద్రం నుంచి రావాల్సిన కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ కేటాయింపుల గురించి స్పష్టంగా మేము ఈ విధంగా అడిగాము, కానీ మాకు ఇంతనే వచ్చింది, ఇంకా రావాల్సి ఉంది, మేము దానికోసం పోరాడుతూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం మాకు తెలంగాణకి ఈ విధంగా అన్యాయం చేసింది అని చెప్పి వారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇవాళ మీ బడ్జెట్ డాక్యుమెంట్లో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఊసే లేదు. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమడిగినరు, ఆ కేంద్ర ప్రభుత్వం మీకు ఎంత కేటాయించింది, 2024-25 బడ్జెట్లో మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమడిగినరు, వాళ్ళు మీకు ఏమేమి ఇచ్చిండ్రు ఏమేమి ఇవ్వలేదు అన్నది ఎక్కడ కూడా మీరు చెప్పలేదు. ఎందుకు అంటే బడే బాయ్ చోటే బాయ్ సంబంధమా, లేకపోతే ఇంకేదన్నదా, లేకపోతే కాంగ్రెసు బీజేపీ రెండు కూడా రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నాయా, మేము గిల్లుతాం మీరు ఏడవండి అని చెప్పి ఏమైనా ఒప్పందం కుదుర్చుకున్నారా? మీరే మరి అసెంబ్లీ సాక్షిగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి మీరు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేదు. అదేవిధంగా మరి కేసీఆర్ గారు ఇచ్చిన 2 బెడ్రూమ్ల స్కీమే దాని గురించే మీరు మాట్లాడినరు, దాని తర్వాత ఇంకేం చేస్తారో మీరు చెప్పలేకపోయినరు. అదేవిధంగా మీరు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, ఇక బడ్జెట్లో మీరు ఎలాగో రాయలేరు, మీ ఆఫీసు ముందరనే మీ సెక్రటరేట్ ముందరనే 20% కమిషన్ తీసుకుంటున్నారు కాంట్రాక్టర్లు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు. ఆ 20% కమిషన్ తీసుకొని కూడా మా బిల్లులు క్లియర్ చేస్తలేరని చెప్పేసి వాళ్ళు పోరాటం చేసిండ్రు. దాని గురించి మీరు మాట్లాడలేదు. ఇక మున్సిపల్ శాఖలో పట్టణాభివృద్ధి శాఖలో అయితే ఆ ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మరి మాట్లాడతలేరు. అదేవిధంగా మరి నీటిపారుదల రంగంలో తెలంగాణ జరుగుతున్న అన్యాయము, ఆంధ్ర పాలకులు జోచుకుంటున్న నీటి లెక్కలు, ఆంధ్ర తీరు ఎక్కడ కూడా మీరు తప్పుపట్టలేదు. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు అధికారంలో ఉన్న ఏదైతే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో వాళ్ళు కృష్ణా జలాలను మరి దోచుకుంటున్న తీరును మీరు సమర్థిస్తున్నారా? ఇది మీ అసమర్థత కాదా? అదేవిధంగా మరి ఎంతసేపు మీరు ఈ యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ అంటున్నారు, దానికి 11,600 కోట్లని కేటాయించినామంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారండి 11,600 కోట్లు? ఇప్పుడున్న రెసిడెన్స్ స్కూల్స్ ఏం తక్కువ ఉన్నాయి అందులో? అక్కడుండే రెసిడెన్స్ స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ కాదా? ఇప్పుడున్న ఎక్స్ట్రా ఏవైతే 660 స్కూల్స్ ఏవైతే కేసీఆర్ గారి పాలనలో శాంక్షన్ చేసినరో ఆ 660 స్కూల్స్కు బిల్డింగ్స్ కట్టడంలో మీకు వస్తున్న ఇబ్బందులు ఏమిటి?
ఇప్పుడు అన్ని కులాలు కూడా రీజనల్ స్కూల్స్లో ఉన్నాయి కదా, అవి కాకుండా మీరు కొత్తగా రీజనల్ స్కూల్స్ పెడతారా, లేకపోతే 663 తీసుకొచ్చి యంగ్ ఇండియా రీజనల్ స్కూల్స్ అని పెడతారా అనే దాని మీద మీరు క్లారిటీ ఇవ్వలేదు. ఈ 11,600 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు అప్పు తీసుకొస్తారా, లేకపోతే మీరు ఆ ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకుంటారు అనే దాని మీద కూడా ఎక్కడ క్లారిటీ లేదు. గత ప్రభుత్వంలో మీరు తెలంగాణ, ఉదాహరణకు చెప్తున్నా, గత ప్రభుత్వంలో మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కు దాదాపుగా మీరు 500 కోట్లు అన్నారు. 500 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు? గత ప్రభుత్వంలో మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కు 500 కోట్లు అన్నారు. 500 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు? విద్యారంగానికి మీరు వేసిన కేటాయింపులు ఎక్కడున్నాయి? తిప్పి కొడితే 2,000 కోట్లు మీరు అంతకన్నా ఎక్కువ చేయలేదు. ఓకే, సో అదేవిధంగా మీరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ సంవత్సరం నుంచే ప్రారంభించున్నారు. ఎన్ని గ్రామాలకు వచ్చింది? ఎంతమంది రైతు కూలీలు ఉన్నారు? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎన్ని గ్రామాలకు వచ్చింది? మీరు నియోజకవర్గంలో ఒక్క గ్రామానికి ఇస్తున్నారా, మండలాల్లో ఒక గ్రామానికి ఇస్తున్నారా? అన్ని గ్రామాలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? ఆ విషయం గురించి ఎక్కడ కూడా మీరు మాట్లాడలేదు. అంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా తుక్కుగూడలో, చేవెళ్లలో, ఇంద్రవెల్లిలో, వరంగల్లో, సరూర్ నగర్లో ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రో అదేవిధంగా ఈ బడ్జెట్ ప్రసంగంలో కూడా మళ్ళీ మీరు తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నమే చేసిండ్రు. పట్టపగలే మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా పెన్షన్ పెంపు గురించి ఎక్కడ కూడా ప్రకటన లేవు. 2 లక్షల లోపు రుణమాఫీ కేవలం 20 లక్షల మంది రైతులకే ఇచ్చినామన్నారు. 40 లక్షల మందికి ఇవ్వాలి కదా మీ వరంగల్ డిక్లరేషన్ ప్రకారం. దాని గురించి మీరు ఎక్కడ కూడా మాట్లాడలేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కేవలం ఇచ్చినామన్నారు, కానీ ఎక్కడ ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఎన్ని గ్రామాలకు ఇచ్చిండ్రు అనే విషయం మీద కూడా ఎక్కడ మాట్లాడలేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి దాని గురించి మాట్లాడలేదు. విద్యార్థుల భరోసా 10,000 రూపాయలు, 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళకు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి 25,000, అదేవిధంగా డిగ్రీ వాళ్ళకి 50,000, పిహెచ్డీ చేసిన వాళ్ళకి 1,00,000 రూపాయలు అన్నారు. దాని గురించి మీరు ఎక్కడ కూడా మాట్లాడలేదు. అదేవిధంగా మీరు స్కూటీలు వాటి గురించి మాట్లాడలేదు. కళ్యాణ లక్ష్మి పథకంలో మహిళలకు 1,116తో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. తులం బంగారం గురించి కూడా మీరు మాట్లాడలేదు. నిన్ననే మరి మా సీనియర్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అడిగిన ప్రశ్నకు మరి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు చాలా క్లియర్గా మేము తులం బంగారం ఇవ్వడం లేదు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందంటే మీరు డైరెక్ట్గా తెలంగాణ ప్రజలను మరి మోసం చేసిండ్రు. మీరు ఆద్యంతం ఎక్కడ చూడు, మీరు ఇంకోటి మరి రాష్ట్రం శిథిలం అయిపోయింది అంటారు. నిజానికి శిథిలం చేసింది ఎవరు? మెడికల్ కళాశాలలు 5 మెడికల్ కళాశాలల నుంచి 29 మెడికల్ కళాశాలలు పెట్టడం శిథిలం చేయడమా? కేసీఆర్ గారు పెట్టిండ్రు. 300 గురుకులాల నుంచి 1000 గురుకులాలు చేయడం శిథిలమా? ప్రపంచమే ముక్కు మీద వేలేసుకొని చూసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని చేసి కోట్లాది ఎకరాలను మరి సాగుకు తీసుకురావడం విధ్వంసం అవుతుందా? ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా నల్లాలో నీరు అందించడం విధ్వంసం అవుతుందా? పేద పిల్లలు కూడా ఇంగ్లీషు మీడియంలో చదువుకోవాలి అని చెప్పడం విధ్వంసం అవుతుందా? గర్భిణీ స్త్రీలకు ప్రసూతి సమయంలో కేసీఆర్ కిట్ ఇవ్వడం అనేది విధ్వంసం అవుతుందా? ఎన్నో హాస్పిటల్స్ పెట్టడం విధ్వంసం అవుతుందా? 2,63,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి లక్షలాది మంది ప్రజలకు, నిరుద్యోగులకు ప్రైవేటు ఉద్యోగాలు ఇవ్వడం అనేది విధ్వంసం అవుతుందా? మీరు 1,78,000 కోట్లు నేను దావోస్ నుంచి తీసుకొచ్చిన అన్నారు. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఆర్థిక శాఖ మంత్రి గారు, మీ ముఖ్యమంత్రి గారు, మీరు ఆ 1,78,000 కోట్లు ఏవైతే 15 కంపెనీలు అన్నారో ఒక్క కంపెనీ అన్నా కూడా ఇక్కడ శంకుస్థాపన చేసిందా? వాళ్ళు వచ్చి ఒక్క ఉద్యోగం అయినా సృష్టించిందా? ఇంతవరకు లేదు. సో ఈ విధంగా మీరు ఆద్యంతం మీరు మోసం చేస్తూనే ఉన్నారు. నిజంగా ఎస్సీ సప్లాన్ కింద తీసుకుందాం. ఎస్సీ మరి పోయిన సంవత్సరం 24-25లో ఎస్సీ సంక్షేమం కోసం 21,874 కోట్లు అన్నారు. మరి ఈ సంవత్సరం మీరు ఎస్సీ సంక్షేమం కోసం 40,000 కోట్లు పెట్టిండ్రు.
40,000 కోట్లు పెట్టిండ్రు. మీరు గట్టిగా ఈరోజు అసెంబ్లీలో చెప్పండి, మీ గుండె మీద చేసుకొని గత సంవత్సరం కేటాయించిన 21,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ సప్లాన్ కింద, ఆ 21,000 కోట్లలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు మీరు? ఎస్సీ కార్పొరేషన్కు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు? జీరో, బిగ్ జీరో, గుండు సున్నా. ఆనాడు కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన దళిత బంధు స్కీమ్ అవుతుందో ఆ దళిత బంధు ఊసలేదు ఇవ్వాలి మీ బడ్జెట్లో. అంటే మరి దళితులకు ఇస్తారా ఇయ్యరా? గిరిజనులకు ఇస్తారా ఇయ్యరా? బీసీలకు ఇస్తారా ఇయ్యరా? 42% మరి కాంట్రాక్టుల్లో 42% బీసీలకు ఇస్తామన్నారు. ఎస్సీలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం ఇస్తున్నారు, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఇస్తున్నారు. మీరు ఇలా మీ బడ్జెట్లో రకరకాల స్కీమ్ల పేర్లు చెప్పిండ్రు, మూసీ నది సుందరీకరణ, లేకపోతే ఇంకా ఆ స్కీము ఈ స్కీమ్ అన్నీ చెప్పిండ్రు కదా. దాంట్లో ఎస్సీల వాటా ఎంత, బీసీల వాటా ఎంత, ఎస్టీల వాటా ఎంత, మైనారిటీల వాటా ఎంత? వాటి గురించి మీరు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎంతసేపు మేము గత ప్రభుత్వం నాశనం చేసింది, శిథిలం చేసిందనే చెప్తున్నారు. కానీ మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఈ 3,04,000 కోట్లు ఏదైతే, మేము ఇప్పుడు 3,05,000 కోట్ల బడ్జెట్ పెట్టినరు. ఈ 3,05,000 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు చెప్తలేరు. మీరు ఎంతసేపు ఒక అస్థిపంజరానికి మేకప్ వేసి ముందర పెట్టే ప్రయత్నం, అంటే మేకప్ వేసి అంత చాలా సవ్యంగా ఉంది అని చెప్పి నగిషీలేసి మీరు ముందర పెడుతున్నారు తప్ప, మీరు ఈ 3,04,000 కోట్లు 5,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు అప్పులు చేసి తీసుకొస్తారా, లేకపోతే ఆదాయం రాబడి ఏ విధంగా పెంచే కార్యక్రమాలు చేస్తారు, కంపెనీలు పెడతారా, లేకపోతే ఇంకా ఏ విధంగా మీరు ఆదాయం తీసుకొస్తారనే దాని మీద ఎక్కడ కూడా మీరు మాట్లాడలేదు. అంటే మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా పట్టపగలే ప్రజలందరూ చూస్తుండగా మీరు మోసం చేసిండ్రు. తుక్కుగూడలో మోసం చేసిండ్రు, చేవెళ్ళలో మోసం చేసిండ్రు, ఇంద్రవెల్లిలో మోసం చేసిండ్రు, సరూర్ నగర్లో మోసం చేసిండ్రు, వరంగల్లో మోసం చేసిండ్రు. ఇలా అసెంబ్లీ సాక్షిగా మరి ఆర్థిక శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి అందరు కలిసి మళ్ళొకసారి ప్రజలను మోసం చేసిండ్రు. మీరు ఎప్పటి వరకైతే ఈ 3,05,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఏదైతుందో కేటాయింపులు, ఆ కేటాయింపులకు సరిపోయినంత ఆదాయపు వనరులు మీరు చూపించినంత వరకు కూడా, మీరు ఈరోజు అసెంబ్లీలో చెప్పినంత కూడా మోసమే అని అనుకోవాల్సి వస్తుంది. మీకు దమ్ముంటే 2024-25 అవుట్కమ్ బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఆ అవుట్కమ్ బడ్జెట్ ప్రజల ముందర పెట్టండి. ప్రతి గ్రామానికో కాపీ పంపించండి. ఇగో చూడండి, మేము ఈ విధంగా బడ్జెట్ కేటాయించినాం, ఈ విధంగా ఖర్చు పెట్టినాం, మేము ఇంత ఆదాయం వచ్చింది, ఇంత ఖర్చు పెట్టినామని చెప్పండి. ఎవరెవరికి మీ ఫైనాన్స్ నుంచి ఎవరెవరు మరి మీ అస్మదీయుల కంపెనీలకు ఏ కంపెనీలకు పోయినా ఆ కంపెనీల డబ్బంతా ఏ కంపెనీలకు పోయింది, ఎంతెంత పోయింది, దాని డేటా బయట పెట్టండి. సంక్షేమ రంగానికి ఎంత ఖర్చు పెట్టినాం, అదేవిధంగా అభివృద్ధి రంగానికి ఎంత ఖర్చు పెట్టినాం, ఈ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు పెట్టినారు, దాంట్లో ఎవరెవరి కంపెనీలు ఉన్నాయి అన్న విషయం కూడా ప్రజలకు తెలవాలి. ఎస్సీల కంపెనీలు ఉన్నాయి, బీసీల కంపెనీలు ఉన్నాయి, ఎస్టీల కంపెనీలు ఉన్నాయి, అదేవిధంగా మైనారిటీల కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇవన్నీ చెప్పనంత వరకు కూడా ఇది కేవలం డ్రామా. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందన్నది ఎంత నిజమో అదేవిధంగా మీ బడ్జెట్లో కూడా సంక్షేమం, అభివృద్ధి ఉందన్నది అంతే నిజమవుతుంది. మీరు అన్నీ కూడా అబద్ధాలు చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే ఈ బడ్జెట్లో జరిగింది. అందుకొరకే నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఒక్కటే చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, మరి దయచేసి ఈ బడ్జెట్ డాక్యుమెంట్ మీద గ్రామ గ్రామాన చర్చ జరగాలి. ఈ బడ్జెట్లో మా వర్గం కేటాయింపులు ఎంత, మా గ్రామానికి కేటాయింపులు ఎంత, మా రోడ్ల కోసం ఎంత కేటాయించిండ్రు, మా నీటిపారుదల శాఖ కోసం ఎంత కేటాయించిండ్రు, మా మైనర్ ఇరిగేషన్ కోసం ఎంత కేటాయించిండ్రు, మా తాగునీటి కోసం ఎంత కేటాయించిండ్రు, ఎంత ఖర్చు పెడతారు, ఎట్లా ఖర్చు పెడతారు, మీరు ప్రామిస్ చేసిన ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మీ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది. మీరు గత ప్రభుత్వాన్ని అప్పులు చేసిన ప్రభుత్వం నిందించారు కదా, మీరు ఈ 3,05,000 కోట్లు ఏ విధంగా తీసుకొస్తారు? ఆర్బీఐ నుంచి 1,00,000 కోట్లు అప్పు చేస్తారా, లేకపోతే ఈ భూములు తాకట్టు పెట్టి అప్పు చేసుకొస్తారా, లేకపోతే ఇంకేం చేసి తీసుకొస్తారు? ఆ డబ్బులు ఏ విధంగా వస్తాయో చెప్పకుండా మేము మాత్రం అవి చేస్తాం ఇవి చేస్తామంటే మాత్రం ఇది ప్రజలు నమ్మకూడదు. దయచేసి మీ స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రశ్నించండి, మీ జిల్లాల్లో ఉండే మంత్రులు కూడా ప్రశ్నించండి. ఎక్కడ వీలైతే అక్కడ చెట్ల కింద, రచ్చబండల దగ్గర, కమ్యూనిటీ హాల్స్ దగ్గర, పొలాల దగ్గర, కల్లాల దగ్గర
ఎక్కడ వీలైతే పెళ్ళిళ్ళ దగ్గర, పేరెంటాల దగ్గర, ప్రతి చోట కూడా వీళ్ళు ఈరోజు చెప్పిన బడ్జెట్ మీద మరి పూర్తి స్థాయిలో చర్చ జరగాలని చెప్పి కోరుకుంటూ, మరి ఆ చర్చ జరిగినప్పుడే వీళ్ళ మోసాలకు అడ్డుకట్టబడుతుందని చెప్పేసి మరి చెప్తూ, మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. జై తెలంగాణ.